హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మీకు ఒక వీడియో షేర్ చేయబోతున్నా. ఆ వీడియోలో నా టాపిక్ వచ్చేసి ఒక హెల్దీయెస్ట్ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా అయితే రెడీ చేసుకుంటారో నేను మీకు దాంట్లో చూపించబోతున్నాను. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ ప్రోడక్ట్ ఎవరికైతే అవసరం ఉంటుందో, ఈ ఐటెం ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. వీలైతే మీరు కూడా ట్రై చేయడానికి, ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నేను 1.5 అవర్ లెంత్ ఉన్న వీడియోని కూడా నేను మ్యాక్సిమం చాలా తక్కువ టైంలోనే నేను పెడుతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. మేబీ మీరే అంటే ఒక పాయింట్కి మీరు ఓవర్లాప్ అయిపోతారు. సో మళ్ళీ మీరే బ్యాక్ పెట్టుకొని చూడాల్సి వస్తుంది. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను దీంట్లో యాడ్ చేసే ఐటమ్స్, వాటి బెనిఫిట్స్ చెప్తూ నేను వీడియో చేస్తాను. ఇప్పుడు నేను మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అనే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ప్లేస్లో ఇది రీప్లేసబుల్. అలాగే నాకు బోన్ స్ట్రెంత్ లేదు, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు స్కిన్ హెల్త్ బాగాలేదు, హెయిర్ హెల్త్ బాగాలేదు, నాకు జింక్ డెఫిషియన్సీ వల్ల నాకు వైట్ హెయిర్ వస్తుంది, ఇట్లా అనే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. దీంట్లో నేను ఐటమ్స్ ఒక 5-6 ఐటమ్స్ దాకా నేను యాడ్ చేస్తున్నాను. మీరు విత్ ఇన్ ద బడ్జెట్లో ఈ ఐటమ్స్ అవి చేసుకోవాలనుకుంటే హై కాస్ట్ ఉన్న ఐటమ్స్ అంటే ఇప్పుడు బాదం పప్పులు కానీ, జీడిపప్పులు కానీ అవి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు బాదం పప్పులు ఒక 100 గ్రాములు, జీడిపప్పు ఒక 100 గ్రాములు ఇట్లా తీసుకోండి. కొంచెం కాస్ట్ ఏదైతే తక్కువ ఉన్నాయో నేను వీడియోలో చెప్తాను. అవి ఏదైతే తక్కువ ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. సో ఇట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కానీ ఖాళీగా ఉండి ఈ ఐటెం కానీ చేసుకున్నారు అంటే మీకు 1 మంత్ అంతా మేనేజ్ అయిపోతుంది. 1 మంత్ 1.5 మంత్ దాకా వస్తుంది ఒక ఫ్యామిలీకి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. దీనికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక హాలిడే వచ్చిందంటే ఆ హాలిడేలో జస్ట్ ఒక 1 అవర్ మనం కేటాయించామంటే 1 మంత్ 1.5 మంత్ మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చియా సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, నెక్స్ట్ వచ్చేసి గోంద్ మనం దీనికి యూస్ చేస్తాము. ఫస్ట్ వీటన్నిటిని మనం రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బాదం పప్పుని రోస్ట్ చేసుకుంటున్నాము. ఇది మనకు వచ్చేసి దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ హెల్త్కి, షుగర్ కంట్రోల్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాష్యూస్, వాల్నట్స్ మనం కలిపి రోస్ట్ చేసుకుంటున్నాము. దీంట్లో మనకి ఈ జీడిపప్పు వల్ల యూజ్ ఏంటంటే మనకి జింక్ అనేది ఈ ఐటమ్స్లో బాగా దొరుకుతుంది. జింక్ వచ్చేసి మనకి వైట్ హెయిర్ రాకుండా యూజ్ అవుతుంది. జింక్, మెగ్నీషియం అనేవి దీంట్లో ఉంటాయి మనకి. అలాగే మనకి క్యాష్యూస్ అనేది వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వాల్నట్స్ మనకి బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం వీటిని డైట్లో కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇవి రోస్ట్ చేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. చూడండి, మీకు ఒక్కరోజు హాలిడే దొరికినా ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ టైం తీసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అయితే ఇంకొక ఐటమ్ రోస్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అయితే నేను రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనము రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి హెయిర్కి ఎక్కువగా మనం యూజ్ చేస్తామన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు హెయిర్ మాస్క్గా కానీ లేదా ఫ్లాక్స్ సీడ్ లడ్డు చేసుకొని మనం తింటే హెయిర్కి కొంచెం గ్రోత్ అది బాగుంటుంది. సో వీటితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మనం ఇది కూడా యాడ్ చేసుకుంటే మన హెయిర్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్ కూడా మనకి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మన హెయిర్ హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. ఇంక్లూడింగ్ మనం దీంతో హెయిర్ మాస్క్ చేసుకుంటాము. ఎక్స్టర్నల్గా రిజల్ట్ రావాలి ఫాస్ట్గా అనంటే హెయిర్ మాస్క్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకి రిజల్ట్ స్టాండర్డ్ అవ్వాలంటే కనుక మనం ఫుడ్ రూపంలో కూడా తీసుకున్న రిజల్ట్ స్టాండర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చియా సీడ్స్ అనేవి ఇప్పుడు రోస్ట్ చేసుకున్నాము. చియా సీడ్స్ కూడా రోస్ట్ ఇవి మనం లైట్గా
ఫ్రై చేసుకుంటే చాలు. మనకి చియా సీడ్స్ అనేవి దీంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఉంటాయి. దీంట్లో మన వెయిట్ని మేనేజ్ చేసే క్వాలిటీ కూడా దీంట్లో ఉంటుంది. ప్రోటీన్స్, ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా మనకి ఈ చియా సీడ్స్లో ఉంటాయి. రెగ్యులర్గా మనం వాటర్లో కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మనము తాగుతూ ఉంటాం కదా, సో అలా కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేను రోస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటా. ఇది చియా సీడ్స్ అనేవి అయితే మనం వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని రెగ్యులర్గా మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే సమ్మర్ టైంలో కూడా మనం కొంచెం కూల్గా ఉంటాము ఇవి మనం తీసుకుంటే కనుక. ఇవి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, సో లైట్గా రోస్ట్ చేసాను. ఇప్పుడు ఏవైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో మీరైతే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను గోందిని ఫ్రై చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇది గీలో రోస్ట్ చేసుకోవాలి మనము. సో నా దగ్గర గీ లేదు, సో నేను డైరెక్ట్గా కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. అయినా సరే హార్డ్గా ఉంటుంది ఇది మిక్సీలో వేసేటప్పుడు. సో మీరు మస్ట్గా గీలోనే అంటే నెయ్యిలోనే వేసి రోస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి నేను లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ గోందు ప్రయోజనాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. ఈ గోందు వల్ల ఇన్ని ప్రయోజనాలు కాదండి, ఇది మన స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి, అలాగే మన వెయిట్ లాస్కి, మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే మనకి స్ట్రాంగ్ బోన్స్కి కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. మస్ట్గా తీసుకోవచ్చండి ఇది మనము. ఇదైతే రోస్ట్ అయిపోయింది, కొంచెం హార్డ్గానే ఉంది మిక్సీ పట్టడానికి, అయినా సరే ఇంకా వేసేస్తున్నా. మీరైతే కంపల్సరీ గీలోనే రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పంకిన్ సీడ్స్ అనేవి నేను రోస్ట్ చేస్తున్నాను. మనకి ఈ పంకిన్ సీడ్స్ మనకి మెగ్నీషియంకి, జింక్కి, ఐరన్కి ఇది ఒక మంచి సోర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ పంకిన్ సీడ్స్ అనేవి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, ఆ పంకిన్ సీడ్స్ అనేవి. ఇప్పుడైతే ఇవి రోస్ట్ అయిపోయాయి. ఇవైతే ఇంకో గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి మిక్సీ పట్టేస్తాను. ఇదంతా ఒక పౌడర్ లాగా వస్తుంది. అంతా మనం ఒకసారి స్టోర్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెమే పట్టుకుంటున్నా. మీరు ఒకవేళ కావాలంటే కనుక కొంచెం ఇంకా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని బల్క్గా స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ఇప్పుడు నేను మిక్సీకి వేసేసుకుంటున్నాను. బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీంతో మనం లడ్డూస్ కూడా చేసుకోవచ్చు. లడ్డూస్ చేసుకునే వాళ్ళు కొంచెం ఇలా బరకగా చేసుకోవచ్చు. లేదు మేము ఇట్లా మామూలుగా వాటర్లో కానీ పాలల్లో కానీ మిక్స్ చేసుకొని తింటాము, షుగర్ని అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా జల్లించుకోవచ్చు అన్నమాట. మనం ఇలా జల్లిచ్చేస్తే ఫైన్ పౌడర్ లాగా స్మూత్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మళ్ళీ గరుగ్గా ఉన్న పౌడర్ ఉంటుంది కదా, అది మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా మనకి ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. చూసారు కదా మీరు. దాన్ని జల్లిచ్చేసాక ఇది వచ్చిన కొంచెం గరుగ్గా ఉంటుంది. లేదా మనం రాగైనా జల్లించుకోకుండా లడ్డూలాగైనా లేదా బరగ్గా ఉన్నా మనం తాగేస్తాం అనుకుంటే తాగేయచ్చు. ఒక గ్లాస్ వాటర్లో ఇలా కలుపుకొని మనం తీసుకోవచ్చు. గ్లాస్ వాటర్లో కానీ లేదా గ్లాస్ పాలల్లో కానీ కలుపుకొని తీసుకుంటే మనకి బాగుంటుంది. ఇది మీకు రిజల్ట్ నాకు తెలిసి ఒక 1 మంత్లోనే మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫుల్ వీడియోని నేను షార్ట్లో మెన్షన్ చేస్తున్నానండి, ఖచ్చితంగా చూడండి. ఉంటా.